హాయ్ ఆల్ వెల్కమ్. సో ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే జావా 8 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో లాంగెస్ట్ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో లాంగెస్ట్ స్ట్రింగ్ అంటే ఏమీ లేదు. సో ఏ స్ట్రింగ్లో అయితే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయో అదే లాంగెస్ట్ స్ట్రింగ్, అంతే కదా. ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఆ కౌంటే వచ్చి ఆ స్ట్రింగ్ యొక్క లెంత్. సో బేస్డ్ ఆన్ లెంత్ లాంగెస్ట్ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ, ఈ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇది ఇన్పుట్గా తీసుకొని దీని మీద నేను స్ట్రీమ్ అనే మెథడ్ అప్లై చేస్తాను టు కన్వర్ట్ ఇంటు ద స్ట్రీమ్. ఓకే. సో నేనేం చేస్తానంటే ఇక్కడ రెడ్యూస్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. సో రెడ్యూస్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తున్నాను కూడా చెప్తాను ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ఇక్కడ రెడ్యూస్ అనే మెథడ్లో మనం ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ పాస్ చేయొచ్చు యాజ్ ఎ పారామీటర్గా. అయితే ఇక్కడ మనం ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ ప్రోగ్రామ్ ఏంటి, మనం రాసే ప్రోగ్రామ్ ఏంటి, లాంగెస్ట్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమని, లిస్ట్లో ఉండే ప్రతి 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసి దాంట్లో ఉండి లాంగెస్ట్ స్ట్రింగ్ని తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాస్తాను. రిక్వైర్మెంట్ దగ్గర రాయాలి. మన రిక్వైర్మెంట్ ఏంది, సో లాంగెస్ట్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేం చేస్తాను, ప్రతి 2 ఎలిమెంట్స్ తీసుకొని వాటిని కంపేర్ చేసి, అంటే ఐ మీన్ లెంత్ని కంపేర్ చేసి ఏదైతే లెంత్ ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకుంటాను. ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఓకే. ఎందుకు యూజ్ చేస్తున్నాను కూడా చెప్తాను. సో నేను ఏం చేస్తున్నాను, వర్డ్ 1 యొక్క లెంత్ని వర్డ్ 2 యొక్క లెంత్తో కంపేర్ చేస్తున్నాను. ఈ కంపారిజన్లో వర్డ్ 1 అనేది లెంత్ అనేది వర్డ్ 2 కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు వర్డ్ 1 తీసుకుంటాను. ఓకే. ఒకవేళ వర్డ్ 1 లెంత్ అనేది వర్డ్ 2 కంటే చిన్నదిగా ఉండిందంటే, తక్కువగా ఉండిందంటే అప్పుడు మీనింగ్ ఏమని, వర్డ్ 2 అనేది లెంత్ ఎక్కువ అని, అది లాంగెస్ట్ స్ట్రింగ్ అని. సో నేనేం చేస్తాను, టెర్నరీ ఆపరేటర్ ద్వారా ఈ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. సో 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తాను. ఐ మీన్ కంపారిజన్ ఇస్ నథింగ్ బట్ ఆ లెంత్ని కంపేర్ చేస్తాను. 2 స్ట్రింగ్స్ లెంత్ ఏదైతే ఎక్కువ లెంత్ ఉంటుందో ఆ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్లో సో ఫస్ట్ ఈ 2 స్ట్రింగ్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దాని మీద ఈ లిస్ట్ మీదనే మనం స్ట్రీమ్ అప్లై చేసాం, ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద రెడ్యూస్ మెథడ్ అప్లై చేసాం. సో అల్టిమేట్గా ఈ 2 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. సో ఈ 2 ఎలిమెంట్స్లో పైథాన్ అండ్ జావా. సో ఈ పైథాన్ అనేది వర్డ్ 1గా తీసుకుంటే లెంత్ ఎంత ఉంది, లెంత్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ స్ట్రింగ్. సో 5, నో సారీ 6. అలాగే జావాలో ఎన్ని ఉన్నాయి, 4. సో ఈ రెండిట్లో ఏది లాంగెస్ట్, పైథాన్. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈ 2 ఎలిమెంట్స్ ద్వారా ఏం వస్తుంది, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు పైథాన్ ఇస్తుంది. ఒక సింగిల్ రిజల్ట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే రెడ్యూస్ మెథడ్లో ఉండే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రిపిటేటివ్గా జరుగుతుంది రిమైనింగ్ ఎలిమెంట్స్ మీద. సో ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మీద ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది పైథాన్ కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకొని, ఇది ఇనిషియల్ వాల్యూ అవుతుంది, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఎలిమెంట్ రియాక్ట్ కాబట్టి ఇది ఈ వాల్యూ తీసుకొని ఇప్పుడు వర్డ్ 1 ఏమవుతుందంటే పైథాన్, వర్డ్ 2 వచ్చేసి రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ కంపేర్ చేస్తే పైథాన్ అనేది 6, రియాక్ట్ అనేది 5. సో మనకు పైథాన్ అనేది ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ద్వారా రిజల్ట్ పైథాన్ అనేది వస్తుంది. ఎందుకంటే పైథాన్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, రియాక్ట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ రెడ్యూస్ మెథడ్ మనం డిస్కస్ చేసినట్టే ఏం చేస్తుందంటే ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ తీసుకుని ఏమొచ్చింది మనకు పైథాన్, దాన్ని తీసుకుని నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్, నెక్స్ట్ ఎలిమెంట్ని వర్డ్ 2గా తీసుకుంది. ఇప్పుడు పైథాన్ అనేది వర్డ్ 1 అవుతుంది, యాంగులర్ అనేది వర్డ్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ కంపేర్ చేస్తుంది టెర్నరీ ఆపరేటర్ ద్వారా. పైథాన్లో 6 ఉన్నాయి, యాంగులర్లో 7 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు యాంగులర్ లాంగెస్ట్ కాబట్టి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనకి ఏమి ఇస్తుంది, రిజల్ట్ని యాంగులర్ ఇస్తుంది. ఓకే. యాంగులర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుంది, రిపిటేటివ్గా అప్లై చేస్తుంది. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ని ఇనిషియల్ వాల్యూగా ఐ మీన్ వర్డ్ 1గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు వర్డ్ 2 వచ్చి జావా స్క్రిప్ట్ అవుతుంది. అగైన్ ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఈ రెండింటి మీద అప్లై అవుతుంది. ఈ రెండింటిలో ఏది లాంగెస్ట్, జావా స్క్రిప్ట్ కాబట్టి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనకి ఏమి ఇస్తుంది, రిజల్ట్ జావా స్క్రిప్ట్ని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది వర్డ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, నోట్ జేఎస్, అది వచ్చేసి వర్డ్ 2 అవుతుంది. ఈ రెండిట్లో వచ్చి ఏది లాంగెస్ట్, జావా స్క్రిప్ట్లో వచ్చి 9, 4,
10 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో జావా స్క్రిప్ట్ లెంత్ వచ్చి 10, నోట్ జేఎస్ లెంత్ వచ్చి 6. ఈ రెండిట్లో ఏది లాంగెస్ట్? జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనకి ఏమి వస్తుంది? రిజల్ట్ని జావా స్క్రిప్ట్ని ఇస్తుంది. సో ఇంకా అన్ని ఎలిమెంట్స్ అయిపోయాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏమొస్తుంది? జావా స్క్రిప్ట్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి నేను ఇది ఆప్షనల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నేను తీసుకెళ్ళి ఒక వేరియబుల్ అసైన్ చేస్తాను. సో ఆప్షనల్ని ఇంపోర్ట్ చేస్తాం, లిటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇది ఆప్షనల్ కాబట్టి చెక్ చేస్తాం ఆప్షనల్ కాబట్టి చెక్ చేస్తాం. లాంగెస్ట్ స్ట్రింగ్ ఈజ్ ప్రెజెంట్. సో ప్రెజెంట్ అయితే ఆప్షనల్ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తాం. సో ఇది ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దాం. చూసారా, లాంగెస్ట్ స్ట్రింగ్ జావా స్క్రిప్ట్ వచ్చింది. ఇక్కడ మనం ఏమి చేయలేదు, జస్ట్ ఏంటంటే ఒక అరే లిస్ట్, నాట్ అరే లిస్ట్, ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకున్నాము. ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మీద స్ట్రీమ్ మెథడ్ అప్లై చేసి స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత రెడ్యూస్ మెథడ్ అప్లై చేశాను. రెడ్యూస్ మెథడ్ మనకి ఇచ్చే ఫంక్షనాలిటీ, పర్పస్ ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలంటే రిపిటేటివ్గా ఒక స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద మనం సేమ్ ఆపరేషన్ మళ్ళీ అప్లై చేయాలనుకుంటే సో అప్పుడు మనం రెడ్యూస్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన రిక్వైర్మెంట్లు ఏంటంటే నాకు లాంగెస్ట్ స్ట్రింగ్ కావాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఆ స్ట్రింగ్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని లెంత్ని రిమైనింగ్ ఎలిమెంట్స్ లెంత్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైథాన్ అనే స్ట్రింగ్ యొక్క ఎలిమెంట్ని స్ట్రీమ్ ఎలిమెంట్ లెంత్ని నెక్స్ట్ ఎలిమెంట్ లెంత్తో కంపేర్ చేయాలి. ఈ రెండింటిలో ఏది లాంగెస్టో దాన్ని తీసుకోవాలి. సిమిలర్ అలాగే ప్రతి ఎలిమెంట్తో అలాగా రిపిటేటివ్గా జరగాలి. ఒకే ఆపరేషన్ ఆ స్ట్రీమ్లో ఉండే ఎలిమెంట్స్ మీద రిపిటేటివ్గా జరగాలి. అంటే ఏమని, ఒక ఎలిమెంట్ వాల్యూని ఇక్కడ లెంత్ కాబట్టి ఒక ఎలిమెంట్ లెంత్ ఇంకొక ఎలిమెంట్ లెంత్ కంపేర్ చేయడం, వాటిలో ఏది లాంగెస్ట్ ఉంటే దాన్ని తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ లాంగెస్ట్ ఎలిమెంట్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేయడం, అలా రిపిటేటివ్గా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి రెడ్యూస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మన రిక్వైర్మెంట్లో ఏ స్ట్రింగ్ అనేది లాంగెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాని దగ్గరగా నేను ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ పైథాన్ ఓడ్1 వచ్చి పైథాన్, ఓడ్2 వచ్చి జావా. సో ఈ రెండింటిలో ఏది లాంగెస్ట్? పైథాన్. సో ఈ ఓవరాల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఏమి ఇస్తుంది? మనకు రిజల్ట్ని పైథాన్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ పైథాన్ అనే ఎలిమెంట్ అనేది తీసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ రియాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది? పైథాన్ అనేది ఓడ్1 అవుతుంది, రియాక్ట్ అనేది ఓడ్2 అవుతుంది. మళ్ళీ ఈ రెండింటి యొక్క లెంత్ కంపేర్ చేసి వాటిలో ఏది లాంగెస్ట్ అది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ప్రకారం రిజల్ట్ మనకు పైథాన్ వస్తుంది. ఓకే, ఎందుకంటే పైథాన్లో 6 ఉన్నాయి అండ్ రియాక్ట్లో 5 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ అనేది ఓడ్1 అవుతుంది, యాంగులర్ అనేది ఓడ్2 అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఈ రెండింటి లెంత్లో పైథాన్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, యాంగులర్లో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనకు రిజల్ట్ ఏమిస్తుంది? యాంగులర్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ యాంగులర్ అనేది ఇప్పుడు రిజల్ట్ ఇది ఓడ్1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? జావా స్క్రిప్ట్, అది ఓడ్2 అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తాం, లెంత్ కంపేర్ అవుతుంది. ఈ రెండింటిలో లాంగెస్ట్ ఉండేది ఏది? జావా స్క్రిప్ట్, 10 క్యారెక్టర్స్ ఉన్నాయి, యాంగులర్లో 7 ఉన్నాయి. సో అప్పుడు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనకి ఏమి వస్తుంది? రిజల్ట్ని జావా స్క్రిప్ట్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఓడ్1 అవుతుంది, నోట్ జేఎస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఓడ్2. సో ఇప్పుడు ఈ రెండింటిలో లెంత్లో ఈ రెండు ఎలిమెంట్స్ లెంత్ ఏది హైయెస్ట్? జావా స్క్రిప్ట్ లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అల్టిమేట్గా రిజల్ట్ మనకి ఏమి ఇస్తుంది? జావా స్క్రిప్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇంకటితో ఈ ఆపరేషన్ కంపారిజన్ అనేది ఆగిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఏమి వస్తుంది? జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక లిస్ట్లో ఉండే స్ట్రింగ్స్ని వాటి యొక్క లెంత్ బేస్ చేసుకుని ఏది లాంగెస్ట్ స్ట్రింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Okay, this is one of the approach to find out the longest string in the list of strings. Thank you so much. Thanks for watching.